అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్ని నేను మా అమ్మమ్మ గారికి అంకితం ఇస్తున్నాను. ఆజాద్ గారు స్వతంత్ర పోరాటం వైపు అడుగుపెట్టిన అదే సమయంలో గాంధీ గారి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మొదలైంది. అంటే సహకారేతర ఉద్యమం. ఈ ఉద్యమం సెప్టెంబర్ 1920 నుంచి ఫిబ్రవరి 1922, అంటే ఆజాద్ గారు 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో జరిగింది ఈ ఉద్యమం. ఈ ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, దీనివల్ల ఆజాద్ గారి ఆలోచించే విధానం, అంటే మైండ్ సెట్ ఉంది చూసారా, దాన్ని చాలా గట్టిగా ప్రభావితం చేసింది ఈ ఉద్యమం. జలియన్వాలాబాగ్ సంఘటన మరియు బ్రిటిష్ వారి దురాక్రమణకు వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమంలో విదేశీ సరుకు కాకుండా స్వదేశీ సరుకునే కొనడం, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రాజీనామా చేయడం, స్కూళ్ళు ఇంకా న్యాయాలయాలను బహిష్కరించడం, ఆఖరికి పన్ను కూడా కట్టకుండా ఉండడం, అంటే ట్యాక్స్ కూడా కట్టకపోవడం, ఇవన్నీ కూడా ఈ సహకారేతర ఉద్యమంలో ఉన్న భాగాలు. గాంధీ గారు చేసిన పొరపాటు ఏంటంటే, భారతీయుల మనసులో ఉండే కోపాన్ని సరిగ్గా లెక్క కట్టలేకపోయారు. రౌలట్ యాక్ట్, జలియన్వాలాబాగ్ సంఘటన, ఇవన్నీ కూడా భారతీయుల మనసులో తిరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో ఉండే సంపత్తి, అంటే ఖనిజాలు కావచ్చు, పంట కావచ్చు, లేదా డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు లూటీ చేస్తూనే ఉన్నారు. అంటే భారతదేశం నుంచి పీలుస్తూనే ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు. దీనితోడు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున బ్రిటిష్ వారి సైన్యంలో చాలామంది భారతీయులు కూడా పాల్గొన్నారు ఆ యుద్ధంలో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ మొదటి ప్రపంచ యుద్ధానికి భారతదేశానికి ఏం సంబంధం లేదు, మన గొడవ కాదు అది. అయినా కానీ కొన్ని వేల మంది భారతీయులు తమ ప్రాణాలను కోల్పోయారు ఆ యుద్ధంలో. ఇవన్నీ కూడా మన భారతీయుల మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 4, 1922 చౌరీ చౌరా అనే ఒక చిన్న ఊరుంది ఉత్తరప్రదేశ్లో, గోరఖ్పూర్ దగ్గర ఉంది ఇది. ఈ ఊళ్ళో ఒక సబ్ ఇన్స్పెక్టరు నిరసనదారులపై దాడి చేశాడు అని విని ఒక గుంపు బయలుదేరింది ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి. మా వాళ్ళని ఎందుకు కొట్టావు అని ఆ సబ్ ఇన్స్పెక్టర్ని అడిగారు ఆ గుంపు వాళ్ళు. దానికి జవాబుగా సబ్ ఇన్స్పెక్టరు పోలీసు వాళ్ళందరినీ ఆ గుంపు మీదకి కాల్పులు జరపమని చెప్పాడు. ఈ కాల్పుల్లో 3 మరణించారు. పోలీసు వాళ్ళ బుల్లెట్లు అయిపోగానే ఈ గుంపు ఆ పోలీసు వాళ్ళందరినీ ఆ పోలీస్ స్టేషన్లో బంధించి ఆ పోలీస్ స్టేషన్ని తగలబెట్టేసింది. ఈ సంఘటన గురించి విన్న గాంధీజీ, ఇది పెద్ద భయంకరమైన సంఘటన, సహకారేతర ఉద్యమం అహింసాబద్ధంగా జరపాలనుకున్నాను నేను, కానీ హింసకు దారితీస్తుంది అని చెప్పి 3 వారాలు ఉపవాసం చేసి ఈ సహకారేతర ఉద్యమం, అంటే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని అంతటితో ఆపేశారు. చాలామందికి ఈ నిర్ణయం నచ్చలేదు. కొంతమంది కాంగ్రెస్ నేతలైతే ఆ పార్టీని వదిలేశారు. చౌరీ చౌరాలో జరిగిన ఆ దుర్ఘటన ఈ మొత్తం సహకారేతర ఉద్యమం తప్పుదారి పడుతుంది అని అనడానికి వీల్లేదు. అదొక చిన్న ఉల్లంఘన మాత్రమే, కానీ లక్షల కోట్ల మంది చేసే ఈ ఉద్యమాన్ని ఆపేయడం సరికాదు అని చాలామంది భావించారు. ముఖ్యంగా భారతీయ యువత ఈ నిర్ణయం పట్ల తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. వాళ్ళకి నచ్చలేదు. దేశమంతా కష్టపడి ఇన్ని నెలలు ఉద్యమం చేస్తుంటే ఏదో ఒక ఊళ్ళో చిన్న సంఘటన అయిందని చెప్పి ఈయన మొత్తం పనిచేస్తాడా అనుకున్నారు. ఆజాద్ కూడా అలాగే అనుకున్నారు. చదువు అడ్డం వస్తుంది నా స్వాతంత్ర పోరాటానికి అని చదువు కూడా మానేశారు ఆజాద్ గారు. ఇదే సమయంలో కొంతమంది విప్లవకారులు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ని స్థాపించారు. ఈ అసోసియేషన్ 3 ప్రధానమైన సిద్ధాంతాలను అనుసరిస్తుంది. విప్లవంతో ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపించడం, ప్రతి భారతీయుడికి తమ హక్కులు ఇప్పించడం, దోపిడీ రహితమైన సమాజాన్ని స్థాపించడం. ఈ 3 కోసం హెచ్ఆర్ఏ ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఉత్తరప్రదేశ్ నుంచి యువత హెచ్ఆర్ఏలో భాగస్వామ్యులయ్యారు. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ నుంచి సురేష్ బాబు వరకు, రాజేంద్రనాథ్ లహరి నుంచి సచీంద్రనాథ్ నాథ్ బక్షి వరకు, రవీంద్ర మోహన్ కార్ నుంచి ఆజాద్ వరకు. ఎందుకంటే ఆజాద్ కూడా ఈ హెచ్ఆర్ఏలో ఒక మెంబర్ కమ్మని వాళ్ళు కబురు పెడితే ఆజాద్ గారు ఒప్పుకున్నారు. ఒక వ్యక్తి తన జీవితమంతా సంపాదించిన విజయం కంటే తన వ్యక్తిత్వము, స్వభావము గొప్పదైనవి. కలుషితం కాని స్వభావము వారసత్వంగా వచ్చే లక్షణం కాదు. హెచ్ఆర్ఏ సభ్యులకు ప్రేరణకి, సంకల్పానికి కుదవలేకపోయినా కావాల్సినంత ధనం ఎప్పుడూ దొరకలేదు. మనకు తెలిసిందే ధనం మూలమిదం జగత్ అని. ఆజాద్ గారు రాత్రింపగళ్ళు కష్టపడి కొత్త సభ్యులను హెచ్ఆర్ఏలో చేరేలాగా ప్రేరేపిస్తున్నప్పటికీ, కొత్త సభ్యులు చేరినప్పటికీ కూడా అవసరమయ్యే ధనం ఎప్పుడూ సమకూరలేదు. సభ్యులకి ఆహారం కూడా సరిపోయేది కాదు. అయినా కానీ, తిండి తిప్పలు లేకపోయినా కానీ మాతృభూమి యొక్క స్వాతంత్రం కోసం ఎలాగైనా ఏమైనా చెయ్యాలి, విప్లవం చెయ్యాలి అనే గట్టి నమ్మకంతో ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ధనం కోసం ఏం చేయాలనుకున్నారంటే, బీదవాడి పొట్టకొట్టి బాగా డబ్బులు సంపాదించిన కొంతమంది వ్యక్తులని వారికి గుణపాఠం చెప్పాలి, వాళ్ళు అక్రమంగా సంపాదించిన ధనాన్ని దోపిడీ చేసి ఆ ధనాన్ని దేశ స్వాతంత్రం కోసం, విప్లవం కోసం వాడాలి అని నిర్ణయించుకున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హెచ్ఆర్ఏ సభ్యులు ధనవంతులు అక్రమంగా సంపాదించిన ఆస్తినే దొంగతనం చేయాలనుకున్నారు, కానీ వాళ్ళు న్యాయంగా సంపాదించిన దాన్ని కాదు. ఇదే దిశగా ఫతేపూర్ పరిపాలకుడి ఇంటి మీదికి దొంగతనానికి వెళ్దాం అనుకున్నారు. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి ఆధ్వర్యంలో ఒక చిన్న గుంపు ఆ ఊరికి చేరి వాళ్ళ కార్యాన్ని పూర్తి చేద్దాం అనుకున్నారు. బిస్మిల్ గారు గట్టిగా చెప్పిన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో కూడా ఆడవాళ్లకు ఎటువంటి హాని జరగకూడదు, ఆడవాళ్ళు మిమ్మల్ని కొట్టినా మీరు వాళ్ళని ఏమి చెయ్యకూడదు అని బిస్మిల్ గారు ఆ గుంపుతో చెప్పారు. ఒక విప్లవకారుడు ఒక స్త్రీ మీద చేయి చేసుకుంటే అతని వ్యక్తిత్వంలో బలం లేనట్టు అని బిస్మిల్ గారు గట్టిగా నమ్మారు. ఆ పరిపాలకుడి ఇంటిని చుట్టుముట్టారు. ఆ ఇంటి పురుషులు పట్టించుకోకపోయినప్పటికీ ఆడవాళ్ళకు అర్థమైపోయింది వీళ్ళు ఏం చేయడానికి వచ్చారు అని. వాళ్ళు ఈ విప్లవకారులను కొట్టి, తోసి వాళ్ళ తుపాకులను కూడా లాగేసుకున్నారు. బిస్మిల్ గారికి ఈ సమయంలో ఈ దొంగతనం చేయడం మంచిది కాదు అని తెలిసి తన హెచ్ఆర్ఏ సభ్యులందరినీ వెనక్కి తప్పుకోమన్నారు. మొదటి ప్రయత్నం విఫలమైనా కానీ కొంతకాలం తర్వాత ఫతేపూర్ పక్కన ఊళ్ళో ఉండే ఒక జమీందారు ఊరు ప్రజలను పీడించి అక్రమంగా చాలా ఆస్తి సంపాదించాడు. ఈ జమీందారు బ్రిటిష్ వారి సహాయకుడు కూడా అని ఆజాద్ గారికి తెలిసింది. జమీందార్ గారి ఇంట్లో దోపిడీ చేయాలి అని హెచ్ఆర్ఏ సభ్యులు నిర్ణయించారు. విప్లవకారుల ఒక చిన్న గుంపు జమీందారింటికి చేరింది. లోపలికి వెళ్ళిన ఆజాద్ గారికి పక్కనే ఉన్న గదిలో ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. ఏంటి అని పక్క గదిలో వెళ్ళంగానే ఒక విప్లవకారుడు దొంగతనం చేయాలని వచ్చి ఆ స్త్రీని సతాయిస్తున్నాడు అని చూసి కోపంతో ఆజాద్ గారు తన తుపాకీ తీసి తలలో కాల్చి అతన్ని చంపేశారు. ఆ స్త్రీకి వాళ్ళు దోపిడీ చేసిన డబ్బులన్నింటినీ తిరిగిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వారికి వాళ్ళ లక్ష్యం ఎంత ముఖ్యమో ఒక మనిషి వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యం. ఇన్ని కష్టాల్లో ఉండే అసోసియేషన్ తర్వాత గొప్ప పనులు ఎలా చేసింది, వాళ్ళకు అవసరమయ్యే ధనాన్ని ఎలా సమకూర్చుకుంది, ఇవన్నీ వచ్చే వారం ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు మా ప్రయత్నం నచ్చినట్టయితే BIGATTA
www.police.in వెబ్సైట్కి వెళ్ళి మీ సహకారాన్ని మాకు అందించవచ్చు. అలాగే మీ అభిప్రాయాలు, సూచనలు కూడా మాకు తెలియజేయండి. మళ్ళీ తిరిగి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఫణి చీదెల్ల.